నిరతము తలచెను అనవే రామయని మనసా అనవే రామయని అనవే రామయని మనసా అనవే రామయని జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతారామ పతిత పావన సీతారామ అనవే రామయని మనసా అనవే రామయని మా కొండల్లా నడుమా కోదండ రాముని చూడ స్వామి అంజన్నా కొండల నడుమా కొండగట్టు కొండల్లో కోదండ రాముని చూడ స్వామి అంజన్నా పేరు తలువంగానే స్వామి అంజన్నా భూత పేతాలన్నీ పారిపోవునే భూత పేతాలన్నీ పారిపోవునే కొండల నడుమా కొండగట్టు కొండల్లో కోదండ రాముని చూడ స్వామి అంజన్నా రామా రామాయంటే రోమా రోమానా రామా రామాయంటే రోమా రోమానా నిలసీనావయ్య స్వామి అంజన్నా కొండల నడుమ కొండగట్టు కొండల్లో కోదండ రాముని చూడ స్వామి అంజన్నా సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లండి. ఎందుకంటే 17వ తారీఖు రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మరి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఊరిలో జరుగుతుంది. మరి దానికన్నా ముందుగానే మన గ్రామంలో మరి గత 5 రోజుల నుంచి చక్కని చిరుతల రామాయణం కార్యక్రమాన్ని చేసి మరి ఈరోజు మన గ్రామంలో సీతారామచంద్ర స్వాముల వారికి పట్టాభిషేకం జరుపుతున్నారు మన గ్రామస్తులంతా కూడా. కాబట్టి మరి ఈ యొక్క గ్రామానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూర్చోండి, మీకే మంచిగా కనబడుతుంది. అందరు కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోవాలి. మీరే మహిళలు అందరు కూర్చోవాలి. కూర్చోండి అమ్మా, ఆ స్టేజ్ మీద కూర్చోండి. మీరు అయిపోయినాక వాళ్ళు వస్తారు. కైకిలే కూడా కొట్టుకుంటారు. ఇక జరిసేపు ఓపిక పడితే ఏమైతే అని చెప్పుర్రి. కొంచెం అసలే ఎండ కొడుతుంది, మన ఎండాకాలం ఉడకపోతుంది. మెల్లమెల్లగా రాదు, ఎల్లడి ఉంటే మంచిది, చల్లడి గడిపోతుంది.
కొంచెం అటు ఇటు జరుగురి కూసోరి నేను ఇగో దూరంలేనా శ్రీ రజారామచంద్ర మహారాజ్ కి పవన సుత హనుమాన్ కి సీతా మాతా కి కళ్యాణము చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి కళ్యాణము చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణివాసికమును నుదుటను గట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణివాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణం చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి సంపంగిను నేను కురులను దూవి సొంపుగ కస్తూరి నామము తీర్చి సంపంగిను నేను కురులను దూవి సొంపుగ కస్తూరి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆని ముత్యములు తలంబ్రాలుగా ఆని ముత్యములు తలంబ్రాలుగా ఇరువుల మెరిసిన సీతారాముల కళ్యాణం చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి శ్రీ సీతారాముల దయచేసి ఒక్కరికన్నా అంతమంది ఎక్కడ స్టేజ్ మీద దయచేసి అందరికి ఛాన్స్ ఉంటుంది ధన్యవాదాలండి. ఒకసారి గట్టిగా మనందరి చప్పట్ల మధ్యలో వారికి మరి ఓడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఒకసారి గట్టిగా వారందరినీ ఆశీర్వదించాలండి. ఎందుకంటే సీతారామచంద్ర స్వామి రాముడు సీత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆంజనేయ స్వామి మరి మన యొక్క ఈ రాఘవపూర్ గ్రామంలో విచ్చేసి ఉన్నారు. మరి సీతారాముల కళ్యాణానికి ముందే మన గ్రామంలో మరి అంగరంగ వైభోగంగా ఇటువంటి కళ్యాణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాఘవపూర్ భక్తులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి అందరికి కూడా ఆ యొక్క రాముని ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత మరి ప్రతిష్ఠించిన తర్వాత మన రాఘవపూర్ గ్రామంలో ఇంత చక్కని 5 రోజుల పాటుగా చిరుతల రామాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి చివరి రోజుల భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి పట్టాభిషేకం కార్యక్రమం జరిపిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గత 5 రోజుల నుంచి మరి అందరికీ చక్కగా నిద్రలు లేక మరి సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని తెల్లారేసరికి కూడా మరి ఈ యొక్క చిరుత రామాయణాన్ని అందరూ కూడా మీరు అందరు వీక్షించినందుకు మీకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరు కూడా వీక్షించడానికి మీరు అందరూ జనాలు లేకపోతే కూడా వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క గ్రౌండ్ అంతా మరి అంగరంగ వైభోగంగా ఈ ప్రాంగణం అంతా కూడా ఈ చిరుతల రామాయణంతో ఈ రాఘవపూర్ గ్రామంలో మరి నిండిపోయింది. మీ అందరికి కూడా ప్రత్యేకమైన ఆశీస్సులు తెలియజేస్తూ మరి ఇంత చక్కని సౌండ్ సిస్టమ్ అందించినటువంటి మా సమ్మన్న గారు, అదేవిధంగా మా వాయిద్య కళాకారులు చెన్నూరు రమేష్ అన్న గారు తబలిస్టు, మరి కీబోర్డ్ ప్లేయర్ సత్యం గారు కటికనపల్లి, అదేవిధంగా రాజ్ కుమార్ గారు బెల్లంపల్లి వాస్తవ్యులు, మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క రాఘవపూర్ గ్రామానికి ఆహ్వానించి మరి ఈ యొక్క 5 రోజుల పాటు మమ్మల్ని ఆనందింపజేసినందుకు మీ యొక్క గ్రామస్తులందరికీ అదేవిధంగా భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బోలో సీతారామచంద్ర మహారాజ్కి. అమ్మా దయచేసి ఏమనుకోవద్దు, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మీరు రావాలి. అమ్మ దయచేసి కూర్చోవాలి, ఎందుకంటే స్టేజ్ ఆగది. కూర్చోండి, మీరు వచ్చిన వాళ్ళు కూర్చుంటే వెనక వాళ్ళకి కనబడుతుంది, వెనక వాళ్ళకి కనబడుతుంది. దయచేసి కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోవాలి, ఎందుకంటే మీకంటే వెనక ఉన్న వాళ్ళు కూడా చూడాలి కదా, వాళ్ళకు కూడా చూడాలని ఉంటుంది కదా. అమ్మా మీరు ఇక్కడ కట్న కానుకలు పెట్టినాక దిగండి. అయితే వస్తాం, ఒక్క నిమిషం ఆగు. అమ్మా దయచేసి మీరు అందరు కూర్చోవాల్సిందిగా కూర్చున్నాము, ఎందుకంటే అందరికి ఛాన్స్ ఇవ్వాలి, అందరికీ అట్లనే రావాలని ఉంటుంది కదా. మీరు ఇక్కడ కార్యక్రమం అయిపోయిన వాళ్ళు దిగితే వేరే వాళ్ళు వచ్చేటానికి ఛాన్స్ ఉంటుంది, దయచేసి ఏమనుకోవద్దు. హలో, మరొక చక్కని కళ్యాణం పాటతో కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. కళ్యాణ వైభోగమే అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ముందు కావాలి మధుమాసము. అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ముందు కావాలి మధుమాసము. మన ప్రేమ తుదిలేని ఆకాశము, మన ప్రేమ తుదిలేని ఆకాశము. ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. కళ్యాణ వైభోగమే మరులెల్ల
మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా హృదయాల నాదాలే వేదాలుగా హృదయాల నాదాలే వేదాలుగా మన తరంగాలే వేదికగా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్యధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే వలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా వలిచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిశాము దివివెచ్చగా గెలిచాము నిలిచాము దివివెచ్చగా కలకాలముందాము నులివెచ్చగా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్యధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే जय बोलो सीतारामचंद्र महाराज की अब जय अनुरवा जय श्री राम जय हनुमान శ్రీ చిత్తల మండల కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మనం ఇప్పుడు కనులారా పట్టాభిషేక కర్మానికి ఆ సీతారామచంద్రుని కరుణ కటాక్షంలో ఎప్పుడు ఎల్లవెల్లా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. గౌరవనీయ శ్రీపతి సదయ్య గారు సంగీత గారు 50,101 రూపాయి కట్న కాలికలుగా ఇచ్చినారు. సౌండ్ సిస్టమ్ కోసమే, ఓన్లీ సౌండ్ సిస్టమ్ కోసమే 50,101 రూపాయి ఇచ్చారు శ్రీపతి సదయ్య గారు. వారికి మా చిత్తల మండలి తరఫున ధన్యవాదములు. ఓకే అండి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరిని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి గౌరవనీయ అమ్మా శ్రీరస్తు శుభమస్తు చాలా మంది చెప్పేది ఉంటాయి కాబట్టి మీరు సహకరించాలి. అయ్యా 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 ఒక్క నిమిషం. శ్రీ గౌరవనీయ మాననీయ శ్రీ తాగు వెంకటేశ్వరరావు గారు దొరగారు ఎర్రపాటి వెంకటేశ్వరరావు గారు దేనికి ఇచ్చిన మేకప్ వెంకటేశ్వరరావు గారు మేకప్ కోసం మొత్తం ఖర్చు వారే భరించారు. దొరగారికి కూడా మా చిత్తల మండలి తరఫున ధన్యవాదములు. ఎర్రపాటి వెంకటేశ్వరరావు గారు దొరగారికి మా చిత్తల మండలి తరఫున ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు మీపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతోంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా,
తల మీద చేయి వేసి బొట్టు పెట్టినా తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కిన సప్తపదులు మెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్తపదులు మెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతోంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతోంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. గౌరవనీయ మరకు లక్ష్మణ్ గారు 11,116 రూపాయలు మన చిత్రమండలికి దాతగా ఇచ్చినారు. వారికి కూడా ఎల్లవేళలా ఆ శ్రీరామచంద్రుని కరుణ కటాక్షంలో ఉండాలని అమ్మా అల్లరి కాదు. బూర్ల గణపతి సనాబ్ కొమరయ్య గారు గోదావరికని అయ్య గారు కూడా 10,116 రూపాయలు చెల్లించినారు. వారికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. బూర్ల గణపతి సనాబ్ కొమరయ్య గారు గోదావరికని. అమ్మా దయచేసి మీరు అల్లరి చేయొద్దు, దయచేసి అని చెప్తాను. దయచేసి మీరు అల్లరి చేయొద్దు. ఈ వచ్చే వాళ్ళకి కొంచెం దారి తల్లి వాళ్ళని ఇటు వెళ్ళిపోతారు మొక్కి. మీరు ఉండండి. ఇటు వచ్చే వాళ్ళని రాని కొంచెం లోపలి జరుగుతుంది మీరు. హలో మరి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు ఓడి బియ్యం పోసిన వాళ్ళు దిగి మళ్ళా రావచ్చు కదరా. సందీప్ మరి చక్కని పాట ఆలపించడానికి మన ముందుకు వచ్చేసారు. మరి వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఓకే పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పేరుగల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరుగల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాన్ల నడిమి పెళ్లి కూతురు పేరంటాన్ల నడిమి పెళ్లి కూతురు
కూతురు పేరుగుచ్చు సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. అందరికీ నమస్కారములు. ఈరోజు యాదృచ్ఛికంగా నా మనవడికి అన్నప్రసాదం ఉన్నది. మీ అందరి సమక్షంలో ఆ దేవుడు కలిపిండు, నేను కలుపుకోలేదు. దయచేసి ఒక 5 నిమిషాల సమయం నాకు కేటాయించాలని మా కుటుంబ సభ్యులను అందరినీ వేడుకుంటున్నా. ఒక 5 నిమిషాలు. అది దేవుడు కలిపిండు, నేను కలపలే. అన్నప్రసాదం మీరు అందరు సహకరించి మీ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. హలో హలో మా యొక్క ఆర్కెస్ట్రా బృందం అంతా కూడా మరి చక్కని రామాయణం కార్యక్రమానికి ప్లీజ్ అన్న అమ్మ కట్నాలు ఎక్కడ అని అడుగుతారు. దయచేసి ఇక్కడ హుండీ పెట్టినాం, ఉండేది అక్కడ హుండీ ఉన్నది, హుండీలో వేయగలరు. చాలా మంది అడుగుతారు కట్నాలు ఎక్కడేసు అని. అక్కడ దేవుని ముందు హుండీ ఉన్నది, ఆ హుండీలో వేయండి అమ్మ. ఓకేనా? రైట్ కానివ్వండి. మరి గత 5 రోజుల నుంచి మరి చక్కని వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి మరి మా ఈవెంట్స్ అండి హారిక ఈవెంట్స్, మరి రమేష్ చారి గారు మా తబలిస్ట్ గారు, మరి వారి యొక్క ఈవెంట్ ఆధ్వర్యం ఈవెంట్ పక్షాన మీ దగ్గర మీకు లభిస్తాయండి. మరి ఎటువంటి సమాచారం కావాలనుకున్నా కూడా మా దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయండి, తీసుకోండి. మరి హారిక ఈవెంట్స్ అండి ఫంక్షన్స్ అండి, ఏ ఫంక్షన్ అయినా కూడా మరి మా రమేష్ చారి గారు ఆర్కెస్ట్రా ఈవెంట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు పిలవడమే లేట్ అండి, మీరు పిలిస్తే ఇక్కడ వాళ్తాడండి. మరి అటువంటి రమేష్ చారి గారు మరి చక్కని జై బోలో సీతారామచంద్ర భగవానికి జై. మరి ఈ యొక్క కార్యక్రమానికి ధన రూపేణ వస్తు రూపేణ మరి ప్రతి ఒక్క ఏ రూపంలో కూడా మరి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కరితో అయ్యేటువంటి పని కాదండి. 5 రోజుల నుంచి మరి ఈ యొక్క చిరుతల రామాయణం కార్యక్రమం మన గ్రామంలో నడుస్తుంది అంటే ఎంతో మంది చేతులు కలిస్తేనే మరి యొక్క కార్యక్రమం అంతా కూడా మరి ఇంత దిగ్విజయంగా పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వస్తు రూపేణ ధన రూపేణ మరి ఎటువంటి రూపంలోనైనా మరి సహాయ సహకారాలు అందించినటువంటి యొక్క దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చక్కని మేకప్ వేసినటువంటి మేకప్ ఆర్టిస్ట్ అండి మా సందీప్ గారు, గోదావరి కని వాస్తవ్యులు, మరి వారి బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇదే విధంగా ఎక్కడ రామాయణం వేసినా కూడా ఇంత చక్కగా మరి మా యొక్క మీ మేకప్ వేసి మరి అందరినీ ఆనందింపజేయాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ మరి సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా మరి అందరూ కూడా ఓట్బియ్యం పోస్తున్నారు. ఈ ఓట్బియ్యం పోసిన తదనంతరం ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో మరి మన యొక్క గ్రామస్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మెల్లగా తొందరపడకూరి అందరూ అయితే కానీ మెల్లమెల్లగా పోయండి అమ్మ, ఒక్కొక్కరు పోయండి. దయచేసి 5 రోజులు మాకు సహకరించారు. ఈ స్టేజ్ మీద కూడా కొద్దిగా కూకకుండా మా తాపకు 5గురు వచ్చి పోషి ఇట్లా దిగవని కోరుకుంటాము. ఓ అవలారా అట్లా పోతే మీరు ఫోటోలలో పడరు, మీకు ఏం ఫలితం ఉండదు. కూడా తాపకు 5గురు వచ్చి పోసినా దిగిపోరి. అమ్మ మీరు పోసిన వాళ్ళు దిగండి అమ్మ, దయచేసి ఇక్కడ వేదిక పైన చాలా మంది ఉండొద్దు, ఎందుకంటే వేదిక కూడా చాలా చిన్నగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఓట్బియ్యం పోసిన వాళ్ళు దయచేసి కింద దిగవలసింది కోరుతున్నాం. తర్వాత ఇచ్చినారు వారికి భగవంతుని ఆశీర్వాదం. 116 రూపాయలు. తాడిచెట్టి ఐలవ గారు 116 రూపాయలు. ఓకే అండి. మరి గత 5 రోజుల నుంచి మరి చక్కని యాంకరింగ్ చేస్తూ మన అందరినీ కూడా అలరింపజేసినటువంటి మా అన్నగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న పేరు ఏం పేరు? బూర్ల గట్టయ్య గారు, మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 5 రోజుల నుంచి మరి మనకి చక్కని యాంకరింగ్, ఒకసారి గట్టిగా చెప్పట్లండి, ఎందుకంటే
యాంకరింగ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి వేదిక పైన, ఎందుకంటే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పడానికి కూడా ఉండాలి. కాబట్టి మా బూర్లకట్టయ్య గారు మరి గత 5 రోజుల నుంచి ఈ యొక్క వేదికను మరి యాంకరింగ్ మంచి చక్కని యాంకరింగ్ చేసి మన అందరినీ కూడా అలరింపజేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్కని వంట కూడా చేసి మాకు వంట ప్రతిరోజు వంట చేసి పెడుతున్నటువంటి అమ్మ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సీతారామచంద్ర స్వామి అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓడి బియ్యం పోసిన అమ్మ దయచేసి పోసిన వాళ్ళు దిగండి అమ్మ ప్లీజ్, ఎవరు కూడా అన్యదా భావించొద్దు. ఎందుకంటే వేదిక పైన చాలా మంది ఉన్నారు కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్కరు పోయండి, నో ప్రాబ్లం. పోసిన వాళ్ళు దిగండి. అమ్మ మీరు అయిపోయిందా? కూర్చోండి రా, ఏం కాదు, అందరికి ఛాన్స్ వస్తుంది. అందరు కూర్చోండి రా అమ్మ, దయచేసి కూర్చోండి అమ్మ. అమ్మ కూర్చోండి రా, అందరు కూర్చోండి, లేట్ అవుతుంది కదా, మీకే అవస్థ అవుతుందని అందరు కూర్చోండి. మీరు అయినాకనే వాళ్ళని రప్పిద్దాం. మీరు కూర్చోండి రా, ఇక్కడ ఉండమంటే అక్కడ ఏం కాదు. మళ్ళీ లే అయ్యా, నువ్వు మళ్ళీ కూర్చుంటావు, లే అది పట్టుకో. చక్కని టెంట్ హౌస్, చక్కని డెకరేషన్ అందించినటువంటి మరి అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కని వేదికను అందించినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ధన రూపేణ వస్తు రూపేణ ఏ రూపంలోనైనా కూడా మరి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమం చేసినా కూడా మరి దాతలు లేని కార్యక్రమం ఉండదు కాబట్టి అటువంటి దాతలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ దాతలంతా కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ కార్యక్రమం చేసినా కూడా 10 చేతులు కలిస్తేనే ఒక కార్యక్రమం అవుతుంది కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమంలో సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ కాలు మొక్కుతాం అని చెప్తాను భగవంతుడి ముందు, మీరు అర్థం చేసుకుంటారు. ఇక మేము దిగిపోతాం, మీరు అందరూ చెప్పేది ఉన్నది, అవి చెప్పుడా ఇది ఎప్పుడు అర్థమైతే లేదు. మా మేకప్ ఆర్టిస్ట్ సందీప్ గారు చక్కని పాట పాడడానికి మన ముందుకు వస్తున్నారు. ఒకసారి వారి గట్టిగా చప్పట్ల మధ్యలో వారికి సాధనంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఓన్లీ మేకపే కాకుండా చక్కని సింగర్ కూడా అండి మా సందీప్ గారు. మరి వారిని చక్కని పాటను ఆలపించవలసిందిగా కోరుతూ సందీప్ గారు ఎక్కడున్నా కూడా ఒక చక్కని పాట ఆలపించవలసిందిగా కోరుతున్నాం. 516 రూపాయలు గుండేటి మొండయ్య గారు 516 రూపాయలు పట్టాభిషేకం సందర్భంగా సమర్పించినారు. వారికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. చెప్పు. సిద్ధిరాల ప్రశాంత్ గారు 501 రూపాయి. అమ్మా మీరు అందరూ చెప్తాం, మేము అందరి రాసుకుంటాను, మీరు అని లేయండి. బుజ్జి రమేష్ కాక తమ్మి ఒక్క నిమిషం మట్టి పోతా, ఇక రాను ఇటు నేను పోతా. ఇగో లిస్ట్ బాగా పెద్దగా ఉన్నది, కానీ ఎందుకు వస్తారు నిలబడి మీ దండం పెడతాం. నువ్వు మనం వచ్చి ఏం లాభం ఫస్ట్. హలో అమ్మా సతీష్ పట్టాభిషేకానికి కానుకగా సమర్పించాను. మీకే పరేషాన్ అవుతుంది అమ్మా. సాయంత్రం రాగా ఉంటాం, రేపు ఇదివరకు రాకుంటాం. దయచేసి మీకు అర్థమైతే చెప్తే అరే 5 రాత్రులు ఉన్నారు, ఒక్క రోజు అప్పుడు తీసుకొచ్చిన ఇందులో చూసుకుంటున్నారు. ఒక్క రోజు ఒక గంట కేటాయించున్నారు. అట్లా కాదమ్మా మీ దగ్గర ఈహమందు ఏ దుష్ట కోరికలు ఇక రాకుండా నీవు చూడవా. ఈహమందు ఏ దుష్ట కోరికలు ఇక రాకుండా నువ్వు చూడవా. ఈ
ఇక రాకుండను చూడవా ఈహమందు ఏ దుష్ట కోరికలు ఇక రాకుండను చూడవా ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా ఇక మరు జన్మ నాకివ్వకయ్యా ఇక మరు జన్మ నాకివ్వకయ్యా నిన్ను చూడక నేనుండగలనా ఈ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదనాలు మరువలేము విడువలేము అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణాలు మరువలేము విడువలేము అయ్యప్ప ఎవరన్నారయ్యా నువ్వు లేవని ఎవరన్నారయ్యా కనరావని స్వామినై నేను మాల వేసుకున్నప్పుడు కన్న తల్లి తండ్రి నిడిసి కఠిన దీక్ష చేసినప్పుడు కత్తి స్వామి ఉన్నప్పుడు కష్టాలు తొలగినప్పుడు కట్టుకున్న ఇరుముడి తలనెత్తి పయనమైనప్పుడు పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలగెను పట్టరాని ఆనందం నాకు కలిగెను పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలగెను పట్టరాని ఆనందం నాకు కలిగెను ఎవరేమన్నా అనుకున్నా నువ్వు మా వరము శరణమయ్యప్ప అయ్యప్ప శరణాలు మరువలేము విడువలేము అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణాలు మరువలేము విడువలేము అయ్యప్ప దయచేసి తలంబ్రాలు పోతున్నాం తమ్ముడు గంట స్వామినైనప్పుడు గుండెలో నీ గుడి గట్టి గుర్తుకొచ్చినప్పుడల్లా జ్ఞాన జ్యోతి వెలిగించి కాదనే మీరు కూర్చుంటే అందరు పడతారు గట్లా ఆపురి అన్న ఒక్క నిమిషం ఆపండి అన్న దయచేసి అన్న తల్లులారా మొత్తం మంది రోడ్డు బియ్యాల బియ్యం పోసిన వాళ్ళు అందరూ వేదిక పై నుంచి కిందికి దిగి అందరికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము అన్న ఒక్క నిమిషం దయచేసి అమ్మ అక్క చెల్లెలు మీ అందరు చెప్పేది ఏంటంటే మీరు అందరు కూర్చుంటే ఆడతారు ఇగో కార్యక్రమం ఆపుదాం ఒక్క నిమిషం ఆపండి దయచేసి మీరు ఏమనుకోకండి అన్నగారు 10 నిమిషాలు ఆగండి హలో భోజనాల కార్యక్రమం అమ్మా వాళ్ళ మనసు బాధ పెడితే మనం దేవుని మనసు బాధ పెట్టంటే మీకు అంతకంటే దేవుని మనసు బాధ పెట్టినట్టే దయచేసి ఓడిబియ్యం పోసే వాళ్ళు దయచేసి ఒక్కరొక్కరుగా రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇది మన కార్యక్రమము మనం చేసుకునే కార్యక్రమం కాబట్టి మనకు మనమే సహకరించుకోవాలి ఎవరు మనకు చెప్పరు అయినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వింటలేరంటే కొంచెం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఓడిబియ్యం పోసే వాళ్ళు దయచేసి ఒక్కరొక్కరుగా వచ్చి ఓడిబియ్యం పోయవలసిందిగా కోరుతున్నాము దయచేసి ఓడిబియ్యం పోసిన వాళ్ళందరూ కూడా మరి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం అవలారా తల్లులారా మనకు భోజనం టైం ఉంది కొంచెం ఓపికగా ఉండండి డిస్టర్బ్ కాకుండా అమ్మా ప్లీజ్ డిస్టర్బ్ కాకుండా అమ్మా కొంచెం లైన్ ఇవ్వండి దయచేసి రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటాను మా అక్కలు చెల్లెళ్ళు తల్లులు అందరూ కొంచెం టైం తీసుకొని అన్న ప్రసాదం గురించి దయచేసి కొంచెం సహకరించండి నేను ఇక్కడ నుండి కూడా మాట్లాడుతున్నా దయచేసి సహకరించండి అందరికి
రమేష్ అన్న గారు సిటీ కేబుల్ మరి కొంచెం సహకరించాలి. సిటీ కేబుల్ వారు మన దగ్గరికి వచ్చేసి ఉన్నారు. అన్నగారిని ఒక చక్కని పాటను ఆలపించవలసింది. రాముడు కూడా దయచేసి అంటే దండం పెట్టి అన్నట్టు దయచేసి అంటారు కదా, దండం పెడతాను. నడుస్తుంది. దయచేసి అక్కడ కూడా సహకరించు. ఒక 10 నిమిషాలు మీరు అన్న దయచేసి మీరు ఏమనుకోకుండా ఒక్క 10 నిమిషాలు ఆపండి. దాతలు ఉన్నారు, వాళ్ళ పేరు వాళ్ళు వెళ్ళిపోతారట. దాతలు మాకు ఈ అంగరంగ వైభవంగా అతి వైభవంగా కనుల వింద కనులారా ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్న దాతలు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా మాకు సహకరించిన దాతల పేర్లు చెప్తాం. దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉంటేనే పడతాయి. అమ్మా ఓ అవ్వా లొల్లి, అరే గింత లొల్లి నేను ఎక్కడ చూలే. మరి మేము వెళ్ళిపోతాం, మరి పొమ్మంటారా? మేకప్ ఖర్చు ఎరబాటి వెంకటేశ్వరరావు గారు 45,116 రూపాయలు. గౌరవనీయ చెప్తా మీదే. మాకు ఇంత మంచిగా రోజు నైటు వచ్చి సిటీ కేబుల్ వారు రమేష్ అన్న గారు అన్న పేరు కళ్యాణ్ గారు వచ్చి ఎంతో కష్ట నష్టాలకు వచ్చి నైట్ కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మన వీడియోలో చూపించారు. వాళ్ళు చూసిరు, కానీ మనం ఇక్కడ ఉన్నాం దేవుడు చూపించిన వాళ్ళందరికీ చూపించారు. వాళ్ళకు ప్రత్యేక వందనములు నమస్కారం. ఒక్కసారి వాళ్ళందరూ చెప్పాలి. వాళ్ళ సిటీకి వాళ్ళ ఓపిక అనేది వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి. ఎక్కడ పెద్దపల్లి ఎక్కడ ఊళ్ళు తిరుగుడు, ఇక్కడ రామాయణంకి వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళు రాత్రి 12-1కి వాళ్ళకు ధన్యవాదములు, కృతజ్ఞతలు. అన్నగారు మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ శ్రీరామచంద్రుని కరుణ కటాక్షంలో ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. అమ్మా గౌరవనీయ మాననీయ శ్రీ గౌరవనీయ ఎర్రబేటి వెంకటేశ్వరరావు గారు 45,116 రూపాయలు. వీళ్ళందరూ కట్టాలు ఇచ్చిన వాళ్ళు. గౌరవనీయ సీప సదయ్య గారు సన్నా ప్రాయమల్ గారు 50,116 రూపాయలు. ఛత్రపతి యోసేన యూత్ 20,116 రూపాయలు. జిఎంఆర్ గోదావ్ 15,001 రూపాయి. మరకు లక్ష్మణ్ గారు 11,116 రూపాయలు. ఏబిఎస్ దశరథం గారు 11,116 రూపాయలు. బూర్ల గణపతి సనాబ్ కొమరయ్య అయ్యగారు 10,116 రూపాయలు. గుంటి అయ్యో మా తమ్ముడని తెలుసు మీకు, కానీ గుంటి రమేష్ సనాబ్ బీరయ్య 10,016 రూపాయలు. మాజీ మన శ్రీరామచంద్రుని వారి అబ్బాయి వీరు గుంటి రమేష్ గారు, పాపం వారు స్వర్గస్థులైన శ్రీరాముని పాత్ర ఉండే గుంటి బీరయ్య గారు, వారి కుమారుడు రమేష్ గారు 10,116 రూపాయలు ఇచ్చారు. వారి తండ్రి పేరు విన బీరయ్య గారి పేరు విన కనుకుల మొండయ్య గారు 10,016 రూపాయలు. కట్ల శ్రీనివాస్ గారు 10,016 రూపాయలు. కొట్ట కొమరయ్య గారు 10,016 రూపాయలు. విఐబి బిట్స్ వెంకటగిరి గారు 10,016 రూపాయలు. డిఆర్డి బిట్స్ 10,016 రూపాయలు. విబిసి బిట్స్ కొండయ్య గారు 10,016 రూపాయలు. కేడిబి బిట్స్ పాపారావు గారు 10,000 రూపాయలు. విఎస్పి బిట్స్ సుధాకర్ 6,000 రూపాయలు. కుంట అశోక్ గారు 5,116 రూపాయలు. అమరగొండ సతీష్ డిఈ గారు 5,116 రూపాయలు. డాక్టర్ సుభాష్ గారు 5,016 రూపాయలు. కొడుపత్రి రంజిత్ గారు 5,016 రూపాయలు. అడప రమాకాంత్ గారు 5,016 రూపాయలు. ఎన్బిసి సిద్ధయ్య గారు 5,016 రూపాయలు. డాక్టర్ సందీప్ గారు 5,016 రూపాయలు. చిత్రాల భిక్షపతి సన్నాఫ్ కొమరయ్య గారు 5,016 రూపాయలు. శ్రీపతి భిక్షపతి గారు 5,016 రూపాయలు. ఎంఎస్ఆర్ బిట్స్ శ్రీనివాస్ గారు 5,000 రూపాయలు. కేబిఐ బిట్స్ పాపానాయుడు గారు 5,000 రూపాయలు. పిఎస్ఆర్ బిట్స్ ప్రదీప్ 5,000 రూపాయలు. కేటీఎం బిట్స్ 5,000 రూపాయలు. ఏవిఆర్ బిట్స్ 5,000 రూపాయలు. కేఎస్ఆర్ బిట్స్ 4,016 రూపాయలు. విబిఎస్ ప్రభాకర్ 4,016 రూపాయలు. రమేష్ అన్న చిట్టి కేబుల్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు. నా తరఫున కూడా మీకు మా పాదాభివందనములు. ఎందుకంటే మీరు శ్రమకు చేస్తారు, మీ ఆరోగ్యం బాగలేకున్నా. ధన్యవాదం. హనుమంతపేట సభ్యులు వేదిక పైకి రాసిందా గురువారి సభ్యులు వేదిక పైకి రాసిగా
కోరుచున్నాము. వారి దంపతులు శ్రీనివాస్ గారి దంపతులు వచ్చారు, వారికి స్వాగతించాలి. అమ్మ రావాలి, గురువు గారి వారి భార్య వారి సతీమణి. అమ్మ మా చిత్రమండి తరపున స్వాగతం సుస్వాగతం. దయచేసి వీళ్ళందరూ మనకు యథావిధంగా వాళ్ళకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా చిత్ర మండలి తరఫున మా తరఫున ధన్యవాదములు. చిన్న గురువు అయిన శ్రీనివాస్ గారు సతీమణితో శ్రీనివాస్ గౌడ్ గారు పోయేవాలని కోరుచున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు వారి దంపతులు చిన్న పంతులు గారు చిన్న గురువులు, వారు చిన్నాచార్యులు. శ్రీనివాస్ గౌడ్ దయచేసి మీకు చెప్పేవాడిని కాదు, విద్యార్థికి ఆచార్యుడే అద్దం లాంటి వారు. అంటే అద్దంలో మన ముఖం ఎట్లుంటో కనబడాలంటే మన గురువులు చెప్తేనే మనం నేర్చుకుంటాం. అద్దంలో ఇటు పోతుందా అనేది. ఆచార్య అంటే సంస్కృత పదం, టీచర్. ఇప్పుడు మేడం అంటాం, టీచర్ అంటాం, పిల్లలు సార్ అంటాం. హలో చెప్పండి. మా గురుగారు అయినటువంటి పూదరి శ్రీనివాస్ గౌడ్ గారు, వారి సతీమణి, వాళ్ళ అబ్బాయి, ఒక్క నిమిషం, వాళ్ళ అబ్బాయి కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే పెద్ద పంతులు గారు రాజశేఖర్ గౌడ్ గారికి కూడా ఎంతో ఓపికతోని మాకు నేర్పించినందుకు వారికి కూడా ధన్యవాదములు. ఏమనుకోకురి, పంతులు పోసినాక మీరు అందరూ పోతురు. గురువారికి మా శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ పతి చూడి కూడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కూడుతనాచారి శోభాలే శోభాలే అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది, పోయి తినేవాళ్ళు తినాల్సిందే కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఒక జంబు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరదు కాముని తల్లియట సకదనాలకే మరదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరదు కాముని తల్లియట సకదనాలకే మరదు సోమునితో బుట్టువట సొంపుకలాకే మరదు సోమునితో బుట్టువట సొంపుకలాకే మరదు కోమలాచారి సోమునితో బుట్టువట సొంపుకలాకే మరదు కోమలాంగి ఈ జోడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడున్నది పతి చూడి కుడుతనాచారి. అక్షింతలు పోసేవాళ్ళు దిగాలి, మా తలప్రాలు పోసేవాళ్ళు దయచేసి ఓడిబియ్యం పోసే వాళ్ళు దిగాల్సిందిగా కోరుతున్నాము. అన్యదా భావించకూడదు, అంటే తప్పు భావించద్దు దయచేసి. మా మనవరాలు వచ్చింది ఏయ్ కలశ శాబ్ది కూతురట గంభీరాలకే మరదు తలపులోక దయచేసి 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 లైన్ కట్టుకొని రండి. మీరు దయచేసి దయచేసి అనిల్ కుమార్ షూటింగ్ సాయి కుమార్ షూటింగ్
దయచేసి దిగిపోరా ఎవరన్నా అడిచారు సత్తా పెద్ద మనిషి ఒక్క సంచులే పెద్ద మనిషి అడిచారు సత్తా పెద్ద మనిషి సంచులు అంటే అడిచారు సత్తా పెద్ద మనిషి ఒక నెల సంచులు పట్టుకురావాలి ఏ ఆడికెళ్ళే మన ఉండిలేనా ఉండిలేనా సరే దయచేసి కుంభకర్ణుడు వచ్చిండు కొద్దిగా ముసకే మీకు తల్లి భోజనాలకి పక్కన ఫస్ట్ వస్తే అయిపోద్ది సరే బ్రో ఎన్ని మైక్లు ఆన్ చేసినావు మీరు కొంచెం అవ్వ కొద్దిగా పక్కన మీరు ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది ఎక్కడిది ఎవరు అబ్బా అంజనేయుడికి ఇప్పుడు కనబడతాండ దేవుడికి ఇప్పుడు దర్శనమైంది మహారాజ్కి భోజనంలో దయచేసి కింది తీయాలి టెంట్ కాదు ఇవ్వాలి కొంచెం దూరం ఉండు అంటూ ఈ భోజనాక వాళ్ళని అక్కడ ఎక్కనేకు ఎక్కనే వీళ్ళు కావాలి స్టేజ్ పైన ఖాళీ కావాలి దయచేసి అంజనేయుని కాళ్ళు పట్టకుర్రి అంజనేయుని కాళ్ళు మొక్కద్దు అంజనేయుని కాళ్ళు మొక్కకండి అని చెప్తారు మొక్కద్దు ఎవరైనా కానీ అమ్మా దయచేసి అంజనేయుల వారే చెప్తారు స్వయంగా ఇక్కడ ఉండి దూరం ఉండి మొత్తం ఆయన మనకు ఆ అత్యాయం ఇస్తాడు కాళ్ళు పట్టద్దు వాడి పంట పొలం అన్నిస్తాడు నువ్వు అక్కడ ఉక్కు కథ కథ చెప్పని చెప్తావా ఇక్కడ చెప్తావే తాత అవ్వా పోసిన కింది తీయాలి తల్లారా ఒకటే ఉన్నది ఒక్క నిమిషం పాడు అక్కడనే తీసుకోపోయి జిఎంఆర్ గోదాం 15,001 రూపాయి మరొక లక్ష్యం 11,116 రూపాయలు ఏబిఎస్ దశరథం గారు 11,116 రూపాయలు బూర్ల గణపతి సునాథ్ కొంబయ్య అయ్య గారు 10,016 రూపాయలు గుంటి రమేష్ సన్నాఫ్ బీరయ్య గారు 10,016 రూపాయలు మనుకుల మొండయ్య 10,016 రూపాయలు పట్ట శ్రీనివాస్ గారు 10,016 రూపాయలు 10,016 రూపాయలు రమా ఎంత చెప్పరాదు మనోడి పేరు వెళ్తారు సది 500 రూపాయలా కొత్త కొమరయ్య గారు 10,016 రూపాయలు వెంకటగిరి 10,016 డిఆర్టీ బిట్స్ 10,016 రూపాయలు బీబీసీ బిట్స్ కొండయ్య గారు 10,016 రూపాయలు కేడీపీ బిట్స్ పాపారావు గారు 10,000 రూపాయలు విఎస్పీ బిట్స్ సుధాకర్ 6,000 రూపాయలు కుంట అశోక్ గారు 5,116 రూపాయలు అమరకొండ సతీష్ డి గారు సనాఫ్ కాంతయ్య గారు 5,116 రూపాయలు మీరు మళ్ళీ లాస్ట్ కావాలి డాక్టర్ సుభాష్ గారు 5,016 రూపాయలు కురుపతి రంజిత్ 5,016 రూపాయలు అడప రమాకాంత్ గారు 5,016 రూపాయలు అడప రమాకాంత్ 5,016 రూపాయలు ఎన్బిసి సిద్ధయ్య 5,016 రూపాయలు డాక్టర్ సందీప్ 5,016 రూపాయలు చిత్ర భిక్షపతి సన్నాఫ్ కొమరయ్య 5,016 రూపాయలు శ్రీపతి భిక్షపతి 5,016 రూపాయలు ఎంఎస్ఆర్ బిట్స్ శ్రీనివాస్ గారు 5,000 రూపాయలు కేబీఐ బిట్స్ పాపానాయుడు గారు 5,000 రూపాయలు పిఎస్ఆర్ బిట్స్ ప్రదీప్ గారు 5,000 రూపాయలు కేటీఎం బిట్స్ 5,000 రూపాయలు ఓడిపోయి తీసుకొచ్చి టెంట్ కింద కూర్చోరు వీళ్ళు ఖాళీ అయినా కదా కేఎస్ఆర్ బిట్స్ 4,016 రూపాయలు విబిఎస్ ప్రభాకర్ 4,016 రూపాయలు వీరందరూ మన దాతలుగా సహకరించింది. ఈ రోజు అన్నదాన కార్యక్రమం శ్రీ తాడిచెట్టి సారయ్య గారు, శ్రీ ఎనుగుల తిరుపతి గారు, జనశంకర్ శ్రీరాంపూర్ గారు, అనిల్ కుమార్ సెంట్రింగ్ మేస్త్రి పెద్దపల్లి గారు, సాయి కుమార్ సెంట్రింగ్ మేస్త్రి పెద్దపల్లి గారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరిపిస్తారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ స్వామి వారి కృపకు పాత్రగా కోరుతున్నాము. అన్నదాత సుఖీభవ సుఖీభవ, తిన్నదాత సుఖీభవ సుఖీభవ అనాలి. తిన్నాక అమ్మ మీరు ఆకులు ఇప్పుడే తిన్నాక తినకముందే అన్నదాత సుఖీభవ సుఖీభవ,
అంటే అన్నం దానం చేసే వాళ్ళు బాగుండాలి, మనం తిన్న వాళ్ళం కూడా క్షేమంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అంటే ప్రపంచం అంతా కూడా అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని ముందు మనం ప్రమాణం చేసి వేడుకుంటున్నాం అన్నట్టు ఆ దేవుని కరుణ కటాక్షలు కూడా ఉంటాయి. ప్రేమ అనురాగం కావాలి అట్లా. జై శ్రీరామ్, జై హనుమాన్. అమ్మకి అడ్డం ఉన్న వాళ్ళు తువ్వకి అడ్డం ఉన్న వాళ్ళు కొద్దిగా పోసి దయచేసి కొద్దిగా తొందరగా దిగుతే మళ్ళీ క్లియర్ అవుతుంది ఒక స్టేజ్. సరవా ఫోటోకే ముందు పోవాలి. భోజనం చేయాలి. ఫోటో తీయకుండా పోసి దిగుడి మరి పోతే దిగు. ఎవరు అంటే ఎదురెక్కద్దా? ఇదే విధంగా సంయమనం పాటించి ఆ దేవుని కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. ఇదే విధంగా అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికి టైం దొరుకుతుంది. దయచేసి ఒకరికి ఒకరు అందరూ భగవంతుని కోరుతున్నాము. ఈ యొక్క సీతారాముల పట్టాభిషేకం తరపున 500 ఓటు బియ్యం వేసిన భగవంతుని కోరుచున్నాము. బౌన్సర్లో పెట్టుకుంటే వాళ్ళు కూడా వేస్తే ఏం చెప్తున్నారు కోసుకోవాలి. ముంగటల్లోనే ఓయివాన్ ఫస్ట్ వస్తే అయిపోతుంది. ఆ ముంగటల్లో మోయవాన్ ఫస్ట్ మీరు పోయిరు, మీరు ఫస్ట్ పోయిరు, మీరే ఫస్ట్. దూరం శేఖరయ్య గారి పేరు మీద దూరం కొనసాగ 101 రూపాయలు చదివించారు. సీతారాముల కళ్యాణం తరపున నా పేరు సున్నమ్మ పూర్ణిమ శిల్పవాళ్ళ రాయసవని అందరం కలిసి ఒక పాట వాడుతున్నాం. సీతారాముల భక్తులైన వాడుతున్నాం. వినండి దయచేసి మంచిగా. తల్లులారా, అంజనేయుని కాళ్ళు చేతులు పట్టుకొని 516 రూపాయలు సీతారాముల పట్టాభిషేకం తరపున 516 రూపాయలు పెద్దది జెండా పేరు పెద్దది జెండా బేరి మురుగము దండ కొండలున్న కోదండ రామ కోరి నిన్ను ఏలరాము రాములా చూస్తాము రండమ్మ మా బస్సులాల దేవిని చూస్తాము రండమ్మ రాములా చూస్తాము రండమ్మ మా బస్సులాల సీతాదేవిని చూస్తాము రండమ్మ. మందకాడ వైరోండ్లు మా పటికి పెండి విల్లు సంధిలో పేరంటాలు సంధి లేదు విల్లంతకుంటా రూపు లేదు దానికుంటా పాపిరో విల్లంతకుంటా రాములా చూస్తాము రండమ్మ మా బస్సులాల దేవిని చూస్తాము రండమ్మ అలా లక్ష్మణం చూస్తాము రండమ్మ మా ఏలాల ఆ లక్ష అంజన్నను చూస్తాము రండమ్మ మా బస్సులాల బస్సులాల దుప్పటి బంగారు పిట్ట దువ్వనేసిన బొల్లి పిట్ట రాజు కొడుకును గన్న తల్లి రావే విల్లంతకుంటా రాములా చూస్తాము రండమ్మ మా బస్సులాల దేవిని బస్సులాల 7000 ఎమ్లవాడ దాపూతి సరిగొండ సంగటిలా గోలుకొండ పేరు పెద్దది జెండా బేరి మురుగము దండ కొండలున్న కోదండ రాగపురము తిరిగి వచ్చే రాములా చూస్తాము రంగమ్మ మా బతులాల దేవిని చూస్తాము రంగమ్మ రాములా చూస్తాము రంగమ్మ మా బతులాల దేవిని చూస్తాము రంగమ్మ మా బతులాల మొత్తం మహావిష్ణువులకు కనబడుతున్నాం.
కంగోళ్ళ పట్టు చీరే కాళ్ళమెరియా గట్టి దగ్గర ముడి పెట్టుమా సీతమ్మ బిగ్గర ముడి పెట్టుమా పులిగోరుల పట్టు రైక భుజమందును దొడిగి దగ్గర ముడి పెట్టుమా సీతమ్మ బిగ్గర ముడి పెట్టుమా పొద్దు పొద్దున లేసి బోనాలు సవరించి పొద్దు పొద్దున లేసి బోనాలు సవరించి అందరికీ అడ్డించుమా సీతమ్మ అతి బుద్ధి కలిగుండుమా పొద్దున లేసి బోనాలు సవరించి పొద్దు పొద్దున లేసి బోనాలు సవరించి అందరికీ అడ్డించుమా సీతమ్మ అందరికీ సవరించుమా మా నీరో మీ అత్త మామల వెడనుంటే మా నీరో మీ అత్త మామల వెడనుంటే మనిషి సోసము నిలుపుమా సీతమ్మ మాయా సోసము నిలుపుమా నీ కాలుకున్నాయి కంసండి మట్టాలు నీ చేతికున్నాయి చంద్రపురి గాజులు గల్లు గుల్లున ఓకుమా సీతమ్మ గుల్లు గల్లున ఓకుమా కంచండి మట్టాలు నీ చేతికున్నాయి చంద్రపురి గాజులు గల్లు గుల్లున ఓకుమా సీతమ్మ మట్టే నాదులు పోయి మామ సెవుల పడితే గాజు నాదులు పోయి మామ సెవుల పడితే మనకే పాపాలత్తుమా సీతమ్మ మనకే దోషాలత్తుమా కాసత్త కముసలియ కైకారో సుమిత్ర కాసత్త కముసలియ కైకారో సుమిత్ర తల్లి ఓలే చూడుమా సీతమ్మ బిడ్డ ఓలే మెదులుమా భర్త శత్రాగ్యులు మీ మరుదులు లక్ష్మణ భర్త శత్రాగ్యులు మీ మరుదులు లక్ష్మణ తమ్ములో లేదుడుమా సీతమ్మ అక్కవోలే మెదులుమా అందరికన్నా పెద్దాది వడిబిడ్డ శాంతమ్మ అందరికన్నా పెద్దాది అడిబిడ్డ శాంతమ్మ అక్క ఓలే దులుమా సీతమ్మ చెల్లె ఓలే మెదులుమా అత్త మామలు తిన్న అవి ఎంగిలి పల్లెలు అత్త మామలు తిన్న అవి ఎంగిలి పల్లెలు వెరగాకుండా గడుపుమా సీతమ్మ అతి బుద్ధి కలిగి ఉండుమా మరుదులు తిన్నాయి అవి ఎంగిలి పల్లెలు మీ మరుదులు తిన్నాయి అవి ఎంగిలి పల్లెలు వెరగాకుండా గడుపుమా సీతమ్మ అతి బుద్ధి కలిగి ఉండుమా నట్టింట నలుగొల్ల పట్టే మంచం బరిసి నట్టింట్ల నలుగొల్ల పట్టే మంచం బరిసి కాలు ఎయ్యావోకుమా సీతమ్మ ఏలు ఎయ్యావోకుమా కాలు దుమ్ములు పోయి పనుపుల్లా మీద పడితే కాలు దుమ్ములు పోయి పనుపుల్లా మనకే పాపాలత్తుమా సీతమ్మ మనకే దోషాలత్తుమా పోయి రామమ్మ మా సీతమ్మ పేరు దేవమ్మ సీతమ్మ పేరు దేవమ్మ సీతమ్మ అత్తగారింటికి కొత్త కొడుకు అయి అత్తగారింటిలో కొత్త కొడుకు అయి గొప్పగా నువ్వు మెప్పుగా
పోయిరవమ్మ సీతమ్మ పేరు దేవమ్మ సీతమ్మ సీతమ్మ అత్తగారింటిలో దిగాలి తల్లారా పోయిరవమ్మ గోవిందమ్మ పేరు దేవమ్మ గోవిందమ్మ కన్నవారి పేరు గొప్పగా నిలుపమ్మ అత్తగారి పేరు మంచిగా నిలుపమ్మ పోయిరవమ్మ అయ్యో నలుగురున్న కాడికి నవ్వద్దు తుల్లద్దు ముగ్గురున్న కాడికి నవ్వద్దు తుల్ల ముగ్గురున్న కాడికి ముచ్చట్లు పెట్టద్దు పోయిరవమ్మ అమ్మ అత్తగారింటిలో కొత్త కొడలు పోయిరవమ్మ గోవిందమ్మ పేరు దేవమ్మ గోవిందమ్మ మా సీతమ్మ పేరు దేవమ్మ మా సీతమ్మ పోయిరవమ్మ మా సీతమ్మ పేరు దేవమ్మ మా సీతమ్మ అంటారు పోయి కురులిప్పవోకమ్మ ఆ కురులు పోయి నీళ్ళల్లో పడితేను ఎడలేని పాపములు ఏ గాదలుగునే తల్లి పోయిరవమ్మ సీతమ్మ పోయిరవమ్మ మా సీతమ్మ పేరు దేవమ్మ మా సీతమ్మ అత్త మామల మాట ఉత్తంబు చెయ్యకు అత్త మామల మాట ఉత్తంబు చెయ్యకు బావలకు మరుదలకు బాటిచ్చి నడుపాలే పోయిరవమ్మ గోవిందమ్మ ఆ దయగల్ల రామయ్య సభకెళ్ళి అత్తంటే దయగల్ల రామయ్య సభకెళ్ళి అత్తుంటే అంటే అయోధ్య బాటాలు పడతాడు రామయ్య. చిట్టశంకర గారు కనుకుల గారు ఒక్కసారి మా వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాము. గౌరవనీయ చిట్టశంకర గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. చెంబుతో ఉతకాలు సేతులోనివ్వల్లి శంభుతో ఉతకాలు సేతులోనివ్వల్లి పాదాలు గడుక్కొని పైజల్లు కో తల్లి పోయిరవమ్మ తమ్మ అత్తగారింటికి కొత్త కోడలు అయి అత్తగారింటిలో కొత్త కోడలు గొప్పగా నువ్వు మెప్పుగా రావమ్మ పోయిరవమ్మ మా సీతమ్మ మా సీతమ్మ పోయిరవమ్మ మా సీతమ్మ పేరు దేవమ్మ మా సీతమ్మ మా సీతమ్మ పోయిరవమ్మ మా సీతమ్మ పేరు దేవమ్మ మా సీతమ్మ ఏమో మరి కోపం చేస్తే బస్తులు ఇంకా మామూలు పాడమంటారా ఆవుల కొమ్మరెల్లి రామకృష్ణ గోవింద 1021 రూపాయి ఉండిలో వేస్తాను. ఆవుల కొమ్మరెల్లి రామకృష్ణ గోవింద నారాయణ హరి కృష్ణ రామ 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 గోవింద నారాయణ హరి రామ కృష్ణయని ప్రేమతో విలిసిన రామయ్య కృష్ణని ఆవుల కొమ్మరెల్లి రామ కృష్ణయని ప్రేమతో విలిసిన కృష్ణని ప్రేమతో విలిసిన నోమై చూపుమయ్య నారాయణ హరి చూపుమయ్య నారాయణ హరి నోమై చూపుమయ్య నారాయణ హరి మరి చూపుమయ్య నారాయణ హరి తల్లిదండ్రివి నీవే తాత దైవం భిక్షపతి గారు శ్రీనివాస్ సన్నాథ్ భిక్షపతి గారు 520 రూపాయలు కట్న కానుకలు ఇచ్చారు. వారికి కూడా భగవంతుని ఆశీస్సులు కోరుకుంటున్నాం.
ఆవుల మహిమా చూపు ఆవుల కొమరెల్లి గారు 1020 రూపాయలు కట్న కానుకలు ఇచ్చిర్రు వారికి కూడా ఆ భగవంతుని ఆశీస్సుండాలని కోరుకుంటున్నాం. అవ చెప్పు. శెట్టి శంకరయ్య గారు 105 రూపాయలు కానుకగా ఇచ్చిర్రు వారికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. నారాయణ హరి కృష్ణ రామ గోవింద నారాయణ హరి రామకృష్ణ గోవింద నారాయణ దయచేసి కృష్ణ గోవింద నారాయణ బుధారం శంకర బుధారం శంకర్ గారు 201 రూపాయి ఆ పట్టాభిషేకం సందర్భంగా ఇచ్చిన వారికి కూడా అష్టాచారాలు ఆరోగ్యాలు అన్న భగవంతుడు కోరుకుంటున్నాం. ప్రతిమమ్ము చూపు ఆవుల కొర్రెల్లి గారు 1020 రూపాయలు. 516 సందీప్ గారు చెప్పిన కానీ డాక్టర్ హరి వాసుదేవ ముకుంద వనమాల చక్రధర వాసుదేవ ముకుంద వనమాల చక్రధర వాసుదేవ ముకుంద వనమాల చక్రధర వాసుదేవ ముకుంద వనమాల చక్రధర నరసింహ సుత నారాయణ హరి నరసింహ సుత రాము గారు 500 రూపాయలు పట్టాభిషేకం సందర్భంగా ఇచ్చినారు వారికి కూడా ఆరోగ్యాలు అష్టాచార్యాలు. ఎంకన్నా చిల్లర ఇల్లు ఉన్నాయి, చిల్లర మీరే తీయాలి. లేవు బ్యాగులు లేవు, ఇల్లునే ఉన్నాయి. అది ఇప్పుడు మీరే తీసుకోవాలి. పోలంపల్లి భిక్షపతి గారు 120 రూపాయలు కట్నంగా సంపాదించారు వారికి కూడా ఆరోగ్యాలు అష్టాచారాలు ఉండాలి. 110 రూపాయలు మన అర్చల సత్యన్న గారు సనా మల్లయ్య గారు 110 రూపాయలు కట్నంగా ఇచ్చినారు వారికి కూడా ఆరోగ్యాలు అష్టాచారాలు కలగాలని ఆ భగవంతుని వేడుకుందాం. దయచేసి అమ్మా మీరు ఓడిపిఎం పోసిన వాళ్ళు తప్పుగా భావించకుండా దిగవలసిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద భాగం పడినారు అవ్వా అమ్మా దయచేసి దిగాలి. అందరికి చూడాలని మీలాగనే వేరే వాళ్ళకు కూడా చూడాలని ఉంటాయి కదా, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. మీరు ఓడిపిఎం పోసిన మహిళలు దిగవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి అమ్మా. హలో నరే ఇక్కడ గల్ల ఉన్నది చెప్పు, ఎవరన్నా గల్ల లేయాలంటే ఇక్కడికి రమ్మని చెప్పు. గల్ల లేదనుకుంటారు వాళ్ళు. ఈరోజు అన్నదాన కార్యక్రమం మనకు అన్నదానాన్ని చేస్తున్నవారు శ్రీ గౌరవనీయ తాటిచెట్టి సారయ్య గారు, ఏనుగుల తిరుపతి గారు, శ్రీ జడశంకర్ శ్రీరాంపూర్ సిసి గారు, శ్రీ అనిల్ కుమార్ సెంట్రింగ్ మేస్త్రి గారు, శ్రీ సాయి కుమార్ సెంట్రింగ్ మేస్త్రి గారు, అలాగే కొడుపాక ఓదల్ 50 కిలోల బియ్యం 1000 రూపాయలు ఇచ్చిన అంటుండు. కొడుపాక ఓదల్ గారు కూడా 50 కిలోల బియ్యం 1000 రూపాయలు. భక్తులు ఏమైనా కట్న కానుకలు వేయదలుచుకుంటే ఇక్కడ ఉండి ఉన్నది, ఉండిలో వేసి ఆ దేవుని సీతారామచంద్ర దేవుని ఆశీస్సులు పొంది దేవుని కృపకు పాత్రులు కాగలరని మేము మనవి చేసుకుంటున్నాం. సమ్మరింప సదృగ్హవతారమై ఎత్తినప్పుడు కూడా రామలాలి వనివిట్లు జనులు ఆడేరు లాలి గజా నుండి హరి రామ రామలాలి వనివిట్లు జనులు ఆడేరు లాలి ఆదివారం అమ్మా కొంచెం దిగాలమ్మా దయచేసి. మీకు దయచేసి అంటే మీకు దండం పెట్టి చెప్తాను అమ్మ అక్క చెల్లె మీరు ఏమనుకోవద్దురా. ఇవాళ ఒక్కరోజు మా మాటిని రేపు నుంచి మీ మాటిని దయచేసి 1 గంట అవ్వా తప్పుగా భావించకూడదు. మీరు దయచేసి మనకు ఎట్లా చూడాలనిపిస్తుందో వాళ్ళకు కూడా అట్లా చూడాలనిపిస్తే వాళ్ళు 1 గంటన్నర అక్కడ ఉండి మీరు దిగితే వాళ్ళు వస్తారు. అమ్మా దయచేసి మీకు దండం పెట్టి చెప్తానా, ఇక్కడ మీరు ఓడిపిఎం పోసిన వాళ్ళు దిగవలసిందిగా కోరుతున్నాం. తప్పుగా భావించద్దు. ఇప్పుడు మనం చూసినట్టే వాళ్ళు కూడా చూడాలనుకుంటారు కదా. ఎట్లా తల్లి ఇట్లా గడ్డం శంకర్ గారు 121 రూపాయి కట్న కానుక వేసిర్రు వారికి కూడా ఆ దేవుని. అమ్మా దయచేసి మీరు ఏమనుకోవద్దు తల్లి. మీరు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏం బాగా పని లేదు ఎప్పటికి కొరుతారు మైకులు అనుకున్నారు కానీ డయాస్ ఊగుతుంది అమ్మా. డయాస్ అంటే స్టేజ్ ఊగుతుంది దిగిపోతుంది దండం పెడితే. మరి లేకుంటే ఆ దేవుని అక్కడ తీసుకుపోయి కూకమంటారా అదని చెప్పు. ఎందుకమ్మా కొంచెం సహకరించాలి కానీ 5 రోజులు ఓపికతో ఉన్నారు, ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉండలేకపోతారు. అరే మీలాగానే వాళ్ళు రావాలనుకుంటారు కదా, ఆ పోసిన వాళ్ళు వీళ్ళందరూ
హనుమంతుడు చేయునట్టి హరి భజన ఇదే కదా హనుమంతుడు చేయునట్టి హరి భజన ఇదే కదా హరి భజన ఇదే కదా హరి భజన ఇదే కదా హరి భజన. మాట్లాడినా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మీ అందరి దగ్గరకు రావడానికి ఒక అవకాశము సందర్భం. ఒక మానవుడికి నన్ను తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చిన అన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడే మానవుడిగా పుట్టి మానవుడైనటువంటి వాడు ప్రతివాడు నడుచుకోవలసినటువంటి విధానాన్ని తెలియచెప్పినటువంటి ఇతిహాసమే రామాయణము. ఆ రామాయణము ఈ యొక్క 5 రోజులు, అంతకుముందు ఒక 3 నెలలు వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. దాదాపు సుమారు రమారమి 3 నెలలు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. ఇప్పటికీ యుగాలు, ఇది 4వ యుగంలో మనం ఉన్నాం. సత్యయుగం, కృత, త్రేత, ద్వాపర, కలి. ఈ కలియుగంలో మనం ఉన్నాం. త్రేతాయుగానికి సంబంధించినటువంటి వాడు రాముడు. మనము ఈ యుగంలో కలియుగంలో ఉన్నాం. అయినా కలియుగంలో ఉన్న త్రేతాయుగంలో పుట్టి పెరిగినటువంటి రాముణ్ణి మనం స్మరించుకుంటున్నాము అంటే అతను చేసిన సేవ, అతను చేసినటువంటి ధర్మరక్షణ ఎటువంటిది అనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనమందరం కూడా సుఖంగా జీవిస్తాం. ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు మీతో నేను ఎక్కువ ముచ్చటించడానికి అవకాశం తీసుకుంటా, కానీ ఒకే 2 నిమిషాల్లో మీ ముందు సెలవు తీసుకుంటా. ఈ అవకాశానికి ఇక్కడికి రమ్మన్నందు కూడా నేను కూడా ఏ జన్మ బంధమో ఈ ఊరిలో పుట్టి పెరిగినా కూడా ఈ ఊరి వాడినైనా కూడా ఇందులో చాలామందికి నేను తెలియదు. వాస్తవానికి కూడా సత్తన్న లాంటి పెద్ద వయసు వాళ్ళకే నేను తెలుసు, కానీ నేను బూర్ల కోర పెద్ద కొడుకును. అంటే రాఘపురాన్ని మరిచి ఉన్నారు కాబట్టి మీరు మాకు తెలియదు. అప్పుడప్పుడు వచ్చిపోతే కొద్దిగా ఏర్పడుతుంది కదా మాకు. రాఘపురాన్ని నేనేం మర్చిపోలేదు, కానీ నేను అక్కడే పెరిగినా, అక్కడే చదువుకున్నా, అక్కడే ఉద్యోగం చేసినా, అక్కడే రిటైర్ అయినా, నా యొక్క రాజకీయ జీవితం కానీ సామాజిక సేవా జీవితం కానీ అక్కడే ముడిపడి ఉంది. నా జీవితం అంతా అక్కడే గడిచింది. కానీ రాఘవపురం మూలాలు ఉన్నాయి కదా మీ దగ్గర? రాఘవపురం యొక్క మూలాలు ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. రాఘవపురం అని చెప్పుకొని వచ్చిన ఎవరిని కూడా నేను ఆదరించకుండానైతే అక్కడి నుంచి పంపించలేదు. ఇప్పుడు మన కుటుంబం నుంచి తమ్ముడు అక్కడ పూజారిగా చిన్నవాడు ఉంటున్నాడు. సరే, ఆ సబ్జెక్ట్ అంతా పక్క పెట్టి మీకు అందించాల్సినటువంటి ఈ సమయం మనమందరం కూడా ఈ యొక్క పట్టాభిషేకాన్ని ఇంత ఘనంగా జరుపుకున్నాం. ఈ రాముని వల్ల, సీతాదేవి వల్ల, లక్ష్మణుడి వల్ల, ఇందులోని పాత్రల వల్ల మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలను ఒకసారి కనుక మనం వెనక్కి ఆలోచన చేస్తే అది అర్థమవుతుంది. రాముని చరిత్ర. రాముడు కౌసల్యాదేవి కోరుకున్నది నీ వంటి వాడు కావాలని. ఆ కౌసల్యాదేవి కోరుకున్నందుకు కౌసల్యాదేవి మొదటి పుత్రుడుగా రామచంద్రుడు వచ్చిండు. రాముడు తన తల్లి ఎడల, తండ్రి ఎడల, అన్నదమ్ముల ఎడల, సమాజం ఎడల, తన సభ్యత పరిపాలించేటువంటి ఆఖరుకు ప్రజల ఎడల తన సౌఖ్యాన్ని కూడా వదులుకొని, తన సుఖాల్ని వదులుకొని, ఒక రజకుడు, ఇలా మనం కులము అనేటువంటి విషయంలో మనం వేరనుకోవచ్చు, కానీ ఆనాటి కాల పరిస్థితుల ప్రకారంగా ఒక రజకుని మాట కూడా విలువిచ్చి తన సర్వ సుఖాలను విడిచిపెట్టుకొని ఆ ధర్మపత్ని అయినటువంటి ఆ సీతమ్మను కూడా వనవాసానికి పంపినటువంటి చరిత్ర మన రామచంద్రునికే దక్కుద్ది. అటువంటి చరిత్ర కలిగినటువంటి రాముడు, లవకుశుల చరిత్ర మీ అందరికీ తెలిసిందే. లవకుశులకు కూడా పట్టాభిషేకం అయిన తర్వాత మానవుల మీద ప్రేమతోని 3000 సంవత్సరాలు మనల్ని పరిపాలించిండు. ఆ చరిత్రను మనకు కళ్ళ కట్టినట్టుగా చూపించినటువంటి గురుదేవులు, ఏ విద్య నేర్చుకోవడానికైనా ఒక గురువు
అవసరము. ఆ గురువులను కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. గురు అనేటువంటి పదం వట్టిగా రాదు, ఎంతో కష్టపడితే కానీ గురులోని ప్రతి ఒక్క పాత్రధారి ఆదర్శవంతమైనటువంటి రామచరిత్రను మనకు అందించింది. కాబట్టి ఇందులో పెద్దలకేమో నమస్కరిస్తూ చిన్న వాళ్ళకందరికీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు, ఆ రాముడు మనల్ని కూడా ఆశీర్వదించినట్టు వాళ్ళను కూడా సకల అష్ట ఐశ్వర్యాలతోని జీవితం సాగించేటట్లుగా వాళ్లకు ఆశీర్వదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అట్లాగే మనమందరం కూడా ధన్యులమే. పెద్దపల్లి ఈ యొక్క జిల్లాలో ఎన్నో గ్రామాలు ఉండొచ్చు. రాఘవపురానికి ఒక మంచి పేరు ప్రతిష్ట కూడా ఉంది. ఇది వీరుల గడ్డ. ఈ గడ్డ దేనికైనా సాటిగా ఏది తక్కువ కాదు అనే సెలవు తీసుకుంటాను. హలో భారత్ మాతాకి జై. అన్నయ్య గారు మామా ఇంత మంచి సందేశాన్ని ఇచ్చినందుకు, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మా చిరుతల మండలి తరఫున ధన్యవాదములు, కృతజ్ఞతలు. అలాగే మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయ కనుకుల మొండయ్య గారికి, కాంట్రాక్టర్ గారికి కూడా చిరుతల మండలి తరఫున ధన్యవాదములు, కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి కూడా అమ్మ, మీ అందరికి కూడా మాతృమూర్తులకు, తల్లులకు, అమ్మ, అక్కలు, చెల్లెలు అందరికి కూడా మా చిరుతల మండలి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఇంత ఓపికతోని రాత్రి తెల్లని రాక కూడా చూసి మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరు ఒక్క నిమిషం కూడా పడుకోకుండా ఉన్నారు ఇంత ఓపికతోని. మొన్న వచ్చిన ఇతర గ్రామాల నుండి వచ్చిన వాళ్ళే అన్నారు మీ దగ్గర చాలా బాగా అనిపిస్తుంది మాకు అని చెప్పి. మీ అందరికి కూడా నా హృదయపూర్వక కూడా నమస్కారములు అమ్మ. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భోజనం చేయండి. చేసినాం, మేము భోజనం చేసి వచ్చినాం. ఓకే బాబాయ్, రైట్. మళ్ళీ మీరు పిలిచినప్పుడు మళ్ళీ నేను వస్తా. మీరు వీళ్ళని ఉద్దేశించి మాట్లాడాల్సిన ఆ యొక్క అన్నదాత సుఖీభావ. ఈరోజు మన రాఘపురం గ్రామంలో మన పెద్దవాళ్ళందరూ 11వ తారీఖు 4వ నెల 2024 గురువారం రోజున సీతారాముల కళ్యాణం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మన గ్రామం వారంతా ప్రేక్షకులు పగలు నైట్ అనకుండా వారు వేసినటువంటి రామాయణానికి హాజరై అందరూ మంచి చూసినారు. ఇదే విధంగా మళ్ళీ కూడా మనం అందరం రాఘపురం గ్రామం వాళ్ళం మళ్ళీ కూడా ఒక సంవత్సరం లోపు కూడా మళ్ళీ రామాయణం వేశారు. అప్పుడు కూడా ఇదే విధంగా అందరం సంతోషంగా ఉండి మన యొక్క రాఘపురానికి వీరి ద్వారా మన రాఘపురానికి మంచి రాఘపురంలో రామాయణం వేస్తున్నారంటే ఎక్కడెక్కడోళ్ళు వచ్చి చూసి ఆనందించారు. అదేవిధంగా మన వారు కూడా రాఘపురం వారు కూడా ఎప్పుడు ఆనందమైనటువంటి విషయంలోనే ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి సీతారాముల స్వామివారిని మరియు ఆంజనేయ స్వామివారిని ఆ యొక్క అందరి తరపున మన గ్రామం బాగుండాలని చెప్పి వారు ఎల్లవేళలా ఇది ముగిసే సమయంలో మన ఊరికి ఒక దీవెన పెట్టి మన ఊరి వాళ్ళు ఎప్పుడు బాగుండాలని చెప్పి అందరూ మంచిగా ఉండాలని చెప్పి మా ఊరికి ఈ గౌరవనీయ శ్రీపతి సదయ్య గారు, సంగీత గారు ఒక్కసారి వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీపతి సదయ్య గారు, సంగీత వారి దంపతులు దయచేసి డ్యాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
బోలో రామచంద్ర మహారాజ్ కి జై. గురువారు మీరు కూర్చోండి. ఏంటిది? మీరు అక్కడ కూర్చోండి. మా బిడ్డ లేదా మామ? మా బిడ్డ దా కూర్చో. దా. మా చిరుతల మండలి తరఫున చిన్న సన్మానం ఉన్నది, స్వీకరించవలసిందిగా కోరుచున్నాం సదయ్య గారిని. చిన్న సన్మానం. గట్రా జరుగు, నీ ఫోటో కాల్ వస్తుంది. దేని మైతు మాట్లాడు, పక్కకుండి మాట్లాడాలి. ఇక్కడ కూర్చో. ఫోటో కాల్కే పోయి ఎదురుకుంటావు. కూర్చో. సదయ్య గారి చేతుల మీదుగా గురువు గారికి సన్మానించడం జరుగుతుంది. సీనన్న గురువు గారు కూడా ఒక్కసారి వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాము. సదయ్య గారి చేతుల మీద శ్రీనివాస్ గారికి కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. కూర్చోండి. చెప్తాను. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలి నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిద
చల్లని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరినీ నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం భవిష్యత్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక కృష్ణం భజే కృష్ణం భజే బాలకృష్ణం భజే స్వామి కృష్ణం భజే పాహి పాహి రూపం భజే దివ్య రూపం భజే ప్రాణదీపం భజే పాహి పాహి ఏ రీతిగా నిన్ను కీర్తించినా ఏ తీరుగా సేవలందించినా మన్నించి దీవించు మా మంచి మాధవా కృష్ణం భజే కృష్ణం
బతికించు నిత్యం కష్టాన్ని కడతీర్చు కృష్ణుడొకడేనని సత్యాన్ని బతికించు నిత్యం కృష్ణం భజే కృష్ణం భజే బాలకృష్ణం భజే స్వామి కృష్ణం భజే పాహి పాహి రూపం భజే దివ్య రూపం భజే ప్రాణదీపం భజే పాహి పాహి కృష్ణం భజే రాఘవ రామ శ్రీ రఘురామ సీతాభిరామ సీతాభిరామ రాజాధిరాజనాయి రేడు లోకముం వాഴുന്ന రామ రామ വില്ലുമമ്പും കൈകളിലേന്തിയ വില്ലാളി വീരനല്ലേ കല്ലായിരുന്നൊരു ഹല്യയ്ക്കു മോക്ഷം കൊടുത്ത ശ്രീരാമനല്ലേ ആനന്ദ
కేశవా మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం అమ్మాయల్లే పుట్టడం అన్నది చాలా ఆనందం అందంగానే ఎదగడం అన్నది ఇంకా ఆనందం అందాలన్నీ అమ్మాయైతే చాలా ఆనందం ఆ అమ్మాయే నా సొంతం అయితే ఇంకా ఆనందం ఆశలు తీర్చే అతగాడొస్తే అతగాడే నా
శాశ్వతానందం. ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఆనందం. ఒకసారైనా నువ్వు కనబడితే నయనానందం. ఒక మాటైనా పలికావంటే శ్రవణానందం. ఒక అడుగైనా నాతో వేస్తే అమితానందం. ఒక లేఖైనా నాకే రాస్తే అఖిలానందం. లేఖలు అన్నీ శుభలేఖలైతే అడుగులు అన్నీ ఏడడుగులైతే చిన్న ఆనందం కాదు అది చిన్మయానందం. చిట్టి ఆనందం కాదు అది సృష్టి ఆనందం. పై పై ఆనందం కాదు అది పవిత్ర ఆనందం. సిగలో పూలే పిలుపందిస్తే పుష్పానందం. గదిలో పొగలే గంతులు వేస్తే ధూపానందం. పెదవులు కలిసి ముద్దైపోతే శబ్దానందం. నిదరే కాని నిదరే పోతే శయనానందం. ఒకరికి ఒకరే గురువైపోతే ఒడిబడిలోనే ఒకటైపోతే చిన్న ఆనందం కాదు అది చిన్మయానందం. చిట్టి ఆనందం కాదు అది సృష్టి ఆనందం. అలౌకికానందం అది అద్వైతానందం. ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఆనందం. అంతా ఆనందం అంతా ఆనందం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక